ఈ సమూహానికి స్థాపితులైనటువంటి శ్రీ మధుకర్ గారికి అప్లై చేయడానికి మేము కార్డు కోసం అక్కడ మాట్లాడుకుంటూ అందరం రిపేర్ అయిపోయాం కదా, ఎవరి ఆరోగ్యాలు ఎట్లా ఉన్నాయో మనం ఆఫీసులకు పోను, మరి ఎవరు ఎక్కడ ఉన్నామో అని కోసం ఈ సమూహాన్ని ఓపెన్ చేయాలన్న ఆలోచన వారికి రావడం ఎంత విశేషమైనటువంటి విషయం. దానికి ఒకసారి ధన్యవాదాలు. జన్మనిచ్చినటువంటి వారు శ్రీ మధుకర్ గారు. ఆయన మనమంట విత్తనం మంచిదైతే వృక్షము శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. ఆ ఆలోచన గట్టిగా బలంగా ఉంది కాబట్టి ఎక్కడా లేని రకంగా వాట్సాప్ గ్రూప్ ప్రతి సంవత్సరం డేట్లు తప్పకుండా అన్ని పనులు మానుకొని సంతోషంగా హాయిగా గడపడానికి ఆత్మీయంగా గడపడానికి డేట్ను నారాయణ గారు చెప్పడమే తడు వెంటనే మనసు ఆయన ఎక్కడంటే అక్కడికి వాడిపోవడానికి వెళ్ళేటువంటి శక్తి వాళ్ళ కంఠాలు దాదాపు అటువంటి వాతావరణాన్ని సృష్టించారు. ఒక వాతావరణం ఎందుకు నిర్మాణం అవుతుంది అంటే అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు దత్తాత్రేయ స్తోత్రం కానీ లలిత మాత సంబంధించినటువంటి గీతం కానీ మమ్మల్ని ఎక్కడికో ఇక్కడి నుంచి దూరంగా తీసుకుని వెళ్తాయి, కాసేపు అక్కడే నిలబడిపోతాం. అటువంటి భావన కలిగించగలిగిన గాయకుల జన్మ సార్థకం. ముఖ్యంగా ఆడవాళ్ళకు వచ్చినట్లయితే ఏంటంటే అక్కడ భర్తలు వింటారు, పిల్లలకి కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేయిస్తారు. మగవాడికి ఆ కళ ఉంటే వేదికల మీద పడతారు, ఇంట్లో కొద్దిగా తగ్గుతుంది. అంటే ఆడవాళ్ళు కూడా సపోర్ట్ చేస్తే తప్ప మహిళలు పాడగలగటం గొప్ప విషయం. ఆమె చాలా స్పష్టంగా ఈ వాతావరణాన్ని